హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అశ్విత వరల్డ్. టుడే రెసిపీ పిల్లలు ఎంతో ఇష్టపడే బిస్కెట్స్. ముందుగా ఒక కప్పులోకి అరకప్పు కాజు యాడ్ చేసుకోవాలి. అరకప్పు బాదం వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ పట్టేప్పుడు మధ్య మధ్యలో ఆపుతూ చేసుకోవాలి, లేదంటే మనకి పేస్ట్ లాగా అవుతుంది. ఇలా పౌడర్ లాగా రాదు, ఇలా పట్టుకుంటే పౌడర్ లాగా వస్తుంది. అరకప్పు చక్కెరలోకి 3 యాలకులు వేసుకొని ఇలా పౌడర్ లాగా పట్టుకోవాలి. యాలకులు వేయడం వల్ల మనకి బిస్కెట్స్ అనేవి టేస్టీగా కుదురుతాయి. అరకప్పు నెయ్యి వేసుకోవాలి. ఇలా మనం నెయ్యి అనేది రూమ్ టెంపరేచర్ ది యూజ్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్ లో పెట్టింది యూజ్ చేసుకోకూడదు. ఫ్రిడ్జ్ లో పెట్టింది యూజ్ చేసామంటే మనకు అది గడ్డలాగా ఉంటుంది కాబట్టి మెల్ట్ అయ్యాక ఎక్కువ క్వాంటిటీలో అవుతుంది కాబట్టి బిస్కెట్స్ అనేవి మెత్తగా వస్తాయి. ఇలా రూమ్ టెంపరేచర్ లో ఉన్న నెయ్యిని తీసుకున్నామంటే మనకి బిస్కెట్స్ అనేవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా వస్తాయి. ఈ చక్కెర పౌడర్ నెయ్యి కంప్లీట్ గా మిక్స్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇక్కడ నెయ్యి ప్లేస్ లో మనం బటర్ కూడా యూజ్ చేయొచ్చు. రెండిట్లో ఏది యూజ్ చేసినా టేస్ట్ మాత్రం సూపర్ గా కుదురుతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుతూనే ఉండాలి. ఎంత వీలైతే అంత మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా మిక్స్ చేసినప్పుడు మనం ఎల్లో కలర్ లో ఉన్న క్రీమ్ అంతా క్రీమ్ కలర్ లోకి వచ్చేంత వరకు మిక్స్ చేయాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా మనం చేత్తో ముట్టుకున్నామంటే క్రీమ్ ని ముట్టుకున్నట్టుగా అనిపించాలి. అలా అయితే మనకి టెక్స్చర్ అనేది రెడీ అయినట్టు. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాదం కాజు పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బాదం కాజు ప్లేస్ లో మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి ఇప్పుడు 1 కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. మైదా ఎక్కడ కూడా యూజ్ చేయట్లే. నేను పిల్లల కోసం హెల్దీగా ఇంట్లో ఇలా రెడీ చేస్తున్నాను కాబట్టి మైదా అస్సలు వాడట్లేదు. 1 టీ స్పూన్ రవ్వ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రవ్వ వేయడం వల్ల మనకి బిస్కెట్స్ అనేవి క్రిస్పీగా వస్తాయి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా వేస్తే బిస్కెట్స్ అనేవి టేస్ట్ కంప్లీట్ గా మారిపోయి ఉప్పగా వస్తాయి. స్వీట్నెస్ అనేది కంప్లీట్ గా తగ్గిపోతుంది. మనం ఈ పిండి కలిపేప్పుడు ఎక్కడ కూడా గట్టిగా అనేది అస్సలు ప్రెస్ చేయకూడదు. గట్టిగా ప్రెస్ చేసామంటే బిస్కెట్స్ అనేవి గట్టిగా వస్తాయి. ఇలా నార్మల్ గా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వంట సోడా వేయడం వల్ల బిస్కెట్స్ అనేవి మంచి ఫ్లఫీగా వస్తాయి, గట్టిగా రావు. వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండి అంతా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం పిండిని కలుపుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది. 10 మినిట్స్ తర్వాత కొద్దిగా బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. మనకి స్కూల్స్ తొందరలో స్టార్ట్ అవబోతున్నాయి కాబట్టి పిల్లలకి స్నాక్స్ పెట్టాలి కదా. స్నాక్స్ అంటే బయట జంక్ ఫుడ్ పెడితే పిల్లల హెల్త్ పాడవుతుంది. అలాగే స్కూల్స్ లో జంక్ ఫుడ్ అలో చేయట్లే కాబట్టి ఇంట్లోనే చాలా ఈజీగా మనం హెల్దీగా పిల్లల కోసం ఇలా బిస్కెట్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పిండిని నానబెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మనం బిస్కెట్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు. మనకి ఎక్కడ కూడా పిండి అనేది చేతికి అంటుకోదు. ఇలా కాసేపటి తర్వాత పిండి చూసారు కదా, మంచిగా నానిపోతుంది. ఇలా మనం కట్ చేసి చూస్తే పిండి అనేది ఇలా లోపల గుల్లగా రావాలి. అలా అయితే బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇప్పుడు ఇడ్లీ పాత్రకి కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యి అయినా బటర్ అయినా అప్లై చేసుకుంటే మనకి బిస్కెట్స్ అనేవి అంటుకోకుండా వస్తాయి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పిండి నుంచి కొంచెం పిండి ముద్ద తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్ బాల్ లాగా చుట్టుకోవాలి. ఆ తర్వాత నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటూ ఇలా బిస్కెట్ అనేది రెడీ చేసుకోవాలి. బిస్కెట్స్ ని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రెడీ చేసుకోవాలి. పైన మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. పైన వేసిన డ్రై ఫ్రూట్స్ మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం బిస్కెట్స్ ని బేక్ చేసినప్పుడు అవి కూడా ఆటోమేటిక్ గా బేక్ అవుతాయి, మంచి క్రిస్పీగా వస్తాయి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బిస్కెట్స్ అన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మనం బిస్కెట్స్ బేక్ చేయడం కోసం ఓవెన్ యూజ్ చేయట్లే. ఓవెన్ లేకున్నా కూడా మనం ఇంట్లోనే చాలా ఈజీగా బిస్కెట్స్ అనేవి ఇలా రెడీ చేసుకోవచ్చు. ఇడ్లీ పాత్రలో బిస్కెట్స్ పెట్టేప్పుడు ఒకదానిపైన ఒకటి కాకుండా కొంచెం క్రాస్ గా ఉండేట్టు పెట్టుకుంటే బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్ గా బేక్ అవుతాయి. ఇలా ఏదైనా ఒక బౌల్ పెట్టుకొని హీట్ అయ్యాక అందులోకి ఇడ్లీ పాత్ర పెట్టుకొని లిడ్ తో క్లోజ్ చేసుకోవాలి. ఒక ½ అవర్ బేక్ చేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్ గా బేక్ అవుతాయి. ½ అవర్ తర్వాత మనం టూత్ పిక్ తో చెక్ చేసుకుంటే టూత్ పిక్ కి ఎలాంటి మిశ్రమం కూడా అంటకపోతే మనకు బిస్కెట్ అనేది రెడీ అయినట్టు. మళ్ళీ ఒక 20 మినిట్స్ తర్వాత మనం బిస్కెట్స్ అనేవి తీసుకుంటే చల్లారాక చాలా ఈజీగా వస్తాయి. ఇలా రెడీ చేసుకున్న బిస్కెట్స్ ని ఒక నైఫ్ తో కానీ స్పూన్ తో కానీ ఇలా అన్నామంటే ఈజీగా వచ్చేస్తాయి. చూసారు కదా, సూపర్ క్రిస్పీగా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా వచ్చేసాయి బిస్కెట్స్. మరి మీకు నచ్చిందా? నచ్చితే కంపల్సరిగా ట్రై చేసేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.